తెలంగాణలో బీజేపీ బలోపేతంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంటు నియోజకవర్గాల్లోని పరిస్థితిపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా తాజా పరిస్థితిపై ఆరా తీస్తోంది. కేంద్రంలోని కీలకమైన నేతలను నియోజకవర్గ సమావేశాల్లో పాల్గొని మరిన్ని వివరాలు తెలుసుకుని పార్టీ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసేందుకు అడుగులు కూడా వేస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ఇవాళ భువనగిరిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఢిల్లీ పెద్దలు నియమించిన పార్టీ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులకు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేతలు బరిలోకి దిగి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరోపక్క కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ శ్రేణులకు సంబంధించి కూడా వివరాలు అయితే వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ బలోపేతంపై మొత్తానికి అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ప్రస్తుతము బీజేపీ పార్టీ తెలంగాణలో పుంజుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. గత అసెంబ్లీలో కొద్దిగా బీజేపీ వెనకబడ్డా కానీ తన యొక్క సంస్థాగతంగా అంటే ముందస్తుగానే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో సంస్థాగతంగా గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ యొక్క బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించినటువంటి సంస్థలు మొత్తం కూడా ముందుకు వెళ్ళిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో కనీసం 2 అంకెల సంఖ్య ఈ యొక్క పార్లమెంట్ సీట్లు సాధించాలనేటువంటి కృత నిశ్చయంతో బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఖమ్మంలో కూడా, అంటే ఖమ్మం అంటే స్వతహాగా కమ్యూనిస్టులకు మరియు కాంగ్రెస్ కు కంచుకోట, ఇటువంటి యొక్క కోటలో కూడా బీజేపీ కాషాయ జెండా ఎగరేయాలనేటువంటి యొక్క లక్ష్యంతో మనం చూస్తున్నాం. ఎంత వాళ్ళు అధిష్టానం ఉన్నదో, అంటే బీజేపీ యొక్క అభ్యర్థిని ఎంపిక చేయడానికి కూడా అనేకమైనటువంటి కసరత్తులు చేసి చివరకు ఒక సైనికుడు, అంటే మోడీ యొక్క సైనికుడు, ఒక మంచి వ్యక్తి, అతన్ని వినోద్ రావు అని చెప్పి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి తను కూడా 1 సంవత్సరం నుండి గ్రామీణ స్థాయిలో వరకు ఈ యొక్క బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్లాడు. అంటే ఏదైనా కానీ తెలంగాణలో అంటే కేంద్రంలో తన యొక్క అది సాధించాలి అంటే తెలంగాణలో ఈ యొక్క బీజేపీ కనీసం 10 అంకెల స్థానాన్ని కనుక సాధించాలనేటువంటి లక్ష్యంతో, అంటే దక్షిణాదిలో పాగా వేయాలనేటువంటి యొక్క కృషితోటి ఈ యొక్క బీజేపీ అధిష్టానం ఉంది. దానికి అనుగుణంగానే వీళ్ళ యొక్క నిర్ణయాలు మొత్తం కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ ఇక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి విషయంలో అనేకమైనటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు ఆలోచించుకునే లోపలనే బీఆర్ఎస్ మరియు బీజేపీ ఇద్దరికి కూడా టికెట్లు కేటాయించడం, అభ్యర్థులను ప్రకటించడం, ఈ యొక్క బీజేపీ అభ్యర్థి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే తన యొక్క ప్రచారాన్ని కూడా ఒక రౌండ్ మొత్తం చుట్టేశాడు. మళ్ళీ ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేశారని చెప్పి రైట్. థ్యాంక్ యూ శ్రీధర్.